నమస్తే, వెల్కమ్ టు లిసన్ టీవీ. గత 8 రోజులుగా మోతీలాల్ నిరాహార దీక్ష గురించి స్టూడెంట్ యూనియన్ ఎవరైతే అక్కడ దీక్షలు చేస్తున్నారో వీటి గురించి మనం వినే ఉంటాం. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే కాంగ్రెస్ రెస్పాండ్ అవ్వాలి, కాంగ్రెస్ నాయకులు రెస్పాండ్ అవ్వాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారు? సో ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఓయూ జేఏసీ నాయకుడు, విద్యార్థి నాయకుడు, అలాగే టిపిసిసి అధికార ప్రతినిధి ప్రస్తుతం దయాకర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పాలన్న, అంటే విద్యార్థులు దగ్గరగా గత ఒక 20 రోజులుగా ధర్నాలు చేయడం జరుగుతుంది. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే కాంగ్రెస్ నాయకులు రెస్పాండ్ అవ్వాలి, దీని మీద మాకు ఉద్యోగాలు కల్పించాలి, మాకు వాళ్ళు ఏదైతే చెప్పిర్రో ఆ హామీలు మాకు నెరవేరిస్తే చాలు అని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు దానికి? ప్రధానంగా తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలించిన 10 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు వేయడంలో కానీ చిన్న నోటిఫికేషన్లో కూడా తప్పు తడకలతో, లీకేజీలు, ప్యాకేజీలతో మొత్తం కూడా యువత బాగా సఫర్ అయింది, ఇబ్బంది పడ్డది. అంటే దాదాపు ఏజ్ బార్ అయింది. అంటే నిరుద్యోగ గతంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి లేనంత ఆ 10 ఏళ్లలో విపరీతంగా నిరుద్యోగ సమస్య కూడా పెరిగింది. వాళ్ళ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపు 6 లక్షల మంది. 6 లక్షల మంది వాళ్ళకు ప్రెస్టేజ్ ఫీల్ అవుతా ఉన్నారు, తీవ్రమైన మానసిక వేదన గురవుతా ఉన్నారు. కాబట్టి ఈ పాపం బీఆర్ఎస్ పాలకుల నుంచి వచ్చినటువంటి పాపం. మనం ఆ పాపాన్ని మనం నుంచి బయటపడేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. మనకు సీరియస్ గా నిరుద్యోగుల పట్ల కానీ, నిరుద్యోగ యువత మీద ఒక ప్రేమ ఉంది కాబట్టి, వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది కాబట్టి, నిన్న మోతీలాల్ దీక్ష చేస్తే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి, నీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది, నీ సమస్యల్ని పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకెళ్తుంది అనేది చెప్పడం జరిగింది. మనోడు కూడా సానుకూలంగా ఉన్నాడు. మనకు ఏదో ఒకటి ఒక హామీ ఇప్పించండి అన్న, నేను ఇట్లా ఒక న్యాయమైన డిమాండ్ల కోసం నేను దీక్ష చేస్తామని చెప్పడం జరిగింది, మాట్లాడినాం. అంటే మొదటి నుంచి కూడా మనం వచ్చిన 7 నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో నిరుద్యోగ నిర్మూలన కోసం ఇప్పుడు రేపు 10వ తారీఖులోపు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని శ్రీధర్ బాబు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చాలా సీరియస్ గా. సో అంటే వాళ్ళు కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ విషయం కానీ, గ్రూప్ 2కి సంబంధించి 2000 పోస్టులు పెంచాలి, డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలనేది వాళ్ళ ప్రధాన అంశంగా కనపడుతుంది. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము తలుచుకుంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అలాంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా మాకు ఈ పరిస్థితులు వచ్చినాయంటే మేము ఇంకా దీన్ని కూడా గద్దెదించే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? వాళ్ళు ప్రధానంగా గ్రూప్ 2లో ఒక 2000 పోస్టులు పెంచాలని, ఉన్న పోస్టులతో పాటు 2000 పోస్టులు పెంచాలని, గ్రూప్ 2లో కూడా ఒక 3000 పోస్టులు పెంచాలని ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీనిపైన ఆలోచన చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే మాకు టైం లేదు కాబట్టి మాకు ఒక డిసెంబర్ వరకు దీన్ని వాయిదా వేయండి గ్రూప్ 2 అని వాళ్ళు కూడా ప్రధానంగా సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చారు. వాళ్ళ పొద్దున్న కూడా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టాం, మాట్లాడడం నిరుద్యోగులతో. ప్రభుత్వం అట్లా అంత అలటప్పగా ఏదో వాళ్ళని తీసేసినట్లు లేదు, చాలా బాధ్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి నిన్న మీరు చూశారు, గాంధీ హాస్పిటల్కి నేను కానీ, ఎమ్మెల్సీ గౌరవ బలమూరు వెంకట్ గాని, రియాజ్ సార్ కానీ, ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి మిత్రులు అందరం కలిసి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మోతీలాల్ దగ్గర 2 గంటల సేపు ఉంది. 2 గంటల సేపు ఉండి, తమ్ముడు మీకు న్యాయం చేస్తుందా ఉంది, నువ్వు మొండికెళ్ళకు, నీ ఆరోగ్యం కూడా మాకు జాగ్రత్త, నువ్వు చాలా ఎందుకు, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక స్వేచ్ఛ వచ్చింది, ఒక ఎమ్మెల్సీ గారు నీవు చేస్తున్న దీక్ష దగ్గర రావడం అంటేనే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమైపోతుంది. గతంలో దీక్షలు ధర్నాలు చేస్తే కూడా ఇలాంటి పాలకులు అసలు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కూర్చొని దీక్షలు కూర్చొని పర్మిషన్ ఇచ్చే నీకు 8 రోజులుగా నీకు అవకాశం ఇచ్చింది కాదు గవర్నమెంట్. అంటే ఎంత గొప్ప ప్రభుత్వం, మీరు ఆలోచన చేయండి. నీకు అవకాశం కల్పించి పోలీస్ ప్రొడక్షన్ పెట్టి నీ యొక్క డిమాండ్ న్యాయబద్ధమని మాట్లాడుతూ మేము వచ్చాం. కాబట్టి అన్ని ఆలోచన చేయాలని చెప్పినాం. అవుతుంది, వాళ్ళు రేపు సానుకూలంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. మాలాంటి వాళ్ళతో కూడా నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తేనే మేము వెళ్ళి అతను కూడా పరామర్శించొచ్చాం. అధికార పక్షంలో ఉండి కూడా నిరుద్యోగి కోసం పోయి పరామర్శించేటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. అంటే ఏం మాట్లాడారంటే ఆయన ప్రధానంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని వాయిదా ఇవ్వమంటారు. ఇట్లా దాంతో పాటు డిఎస్సి, మెగా డిఎస్సి ఒక 25,000 పోస్టులు పెంచాలన్నారు. ఇవి కాదని అన్నాడు. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ఇమ్మీడియట్లీ సాధ్యాలయ్యాయి, ఇప్పుడిప్పుడే సాధ్యం కానీ కూడా కొన్ని ఉన్నాయి.
దీర్ఘకాలికంగా జరుగుతుంటాయి. మనోడు ఆవేదనలో లేదు. ఆయన చేస్తున్నటువంటి దీక్షను మనం గౌరవించాం. అంటే ఇది రాజకీయంగా వెళ్తుంది అనేది ఎంతవరకు కరెక్ట్ అని, అంటే రాజకీయంగా చూస్తున్నారా, రాజకీయంగా వెళ్తుందా ఇది? అంటే రాజకీయంగా అంటే ఇప్పుడు మోతీలాల్ నాయక్ ఒక ఏ పార్టీకి సంబంధం లేదు, ఒక జనరల్ నిరుద్యోగి, ఒక స్వాతంత్ర నిరుద్యోగి. ఆ స్వాతంత్ర నిరుద్యోగి 7 రోజులుగా దీక్ష చేస్తున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు దీన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకొని గాంధీ హాస్పిటల్ ని ఒక రాజకీయ వేదికగా మార్చారు. గాంధీ హాస్పిటల్ రాజకీయ వేదిక మార్చి వాళ్ళకు నిరుద్యోగుల మీద ప్రేమ లేదు, నిరుద్యోగుల మీద దయ లేదు. 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు చేసింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపం, వాళ్ళకు ముఖ్యమంత్రి గారి పైన కోపం కాబట్టి ఇవాళ నిరుద్యోగులు అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం వాళ్ళు పోరాటాలని, పనికిమాలిన పోరాటాలు చేస్తా ఉన్నారు అని నేను అంటా ఉన్నాను. పల్లారాజేశ్వర రెడ్డి అలా వచ్చి పొద్దున్నే అరెస్ట్ అయ్యాడు. ఏమో పల్లారాజేశ్వర రెడ్డి 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అయ్యిండు. ఏం బీకిండు చెప్పండి? ఏ ఒక్క నిరుద్యోగ ఉద్యోగాల కోసం మాట్లాడినా? శాసన మండలి ఎన్నడన్నా మాట్లాడిండా నోటిఫికేషన్ల గురించి? కాకపోతే ఎన్నడన్నా ఏ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి కనీసం ఒక ఛాయ్ దగ్గర కూర్చొని మాట్లాడిండా? అలాంటి వాడు మరి ఎందుకు మాట్లాడా? అలాంటి వాడికి ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? నేను అంటా ఉన్నాను. చెప్పండి, నీకు 10 ఏళ్ల కాలంలో నువ్వు అధికారాన్ని అనుభవించి నువ్వు ఏ రోజు కూడా రాలేదు కదా. హరీష్ రావు కూడా మాట్లాడలే. హరీష్ రావు నిరుద్యోగుల్ని కనీసం నోటిఫికేషన్ లేయండి, మాకు ఉద్యోగాలు భర్తీ చేయాలంటే కూడా నువ్వు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళ కార్లో వాళ్ళ మీద నుంచి పోయిన చరిత్ర అనేది. ఇవాళ నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లే సక్రమంగా అమలు చేయనోడి గతంలో. ఇవాళ హరీష్ రావుకి ఏం రైట్ ఉంది? ఇవాళ కేటీఆర్కి ఏం రైట్ ఉంది? మీరు చెప్పండి. వాళ్ళు నిజంగా వాళ్ళు చేయాల్సినంత ద్రోహం, వాళ్ళు చేసినంత పాపం నిరుద్యోగులకు చేశారు. వాళ్ళు చేసినటువంటి పాపంతోనే ఇవాళ నిరుద్యోగులకు అల్లాడిపోతా ఉంది. ఇది మనం కాంగ్రెస్ 7 నెలలు అవుతుంది కదా వచ్చి. అవును. అంటే ఇంకొక వాదన ఏంటంటే, ఇప్పటిదాకా కాంగ్రెస్ నాయకుడు ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు అనేది ఒక వాదన ఉంది. అంటే నిన్నటి వరకు కూడా, నిన్న మీరు వెళ్ళే వరకు కూడా ఎక్కడ మాట్లాడలేదు అనేది ఒక వాదన ఉంది. నిన్న మాట్లాడారు. అంటే అంత ముందు ఉన్న వాదన ఏంటంటే అసలు ఎక్కడా కూడా మా గ్రూప్ 2 గురించి కానీ గ్రూప్ 3 గురించి కానీ ఎక్కడ మాట్లాడేది లేదు అని చెప్తున్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారు? నేను మాట్లాడిన ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. గ్రూప్ 2 పెంచే ఆలోచనలో ఉంది. వాళ్ళకు ఒక న్యాయం చేసే దిశగానే ప్రభుత్వం ఉంది. కాబట్టి మమ్మల్ని వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఒక మీటింగ్ ఉంది. ఇవాళ రేపు ప్రభుత్వం నుంచి కూడా సుష్టమైన విధానం, ఒక సమాచారం వస్తుంది నిరుద్యోగులందరికీ, ఒక తీపి కబురు వస్తుంది. వాళ్ళు ఎక్కడ కూడా ఆందోళన కావద్దు. ఈ అవకాశవాదం ఉన్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ ఉచ్చులో పడకండి. నేను వాళ్ళతో పట్టుకుంటే మనకేం వస్తుంది? వాళ్ళు ఆల్రెడీ చేయాల్సినంత ద్రోహం చేసిన ఆ ద్రోహులు మన దగ్గర ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అనేటువంటి ఉండు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో వీళ్ళకు కేటీఆర్ దీంట్లో ప్రధాన హస్తం ఉందని భావించాడు. కేటీఆర్ అసలు దొంగన్నాడు. తిరుపతి మీద మాట్లాడింది ఆయనే. మరి ఇవాళ వచ్చి కేసీఆర్ దగ్గర ఒకళ్ళని పుచ్చుకొని మాట్లాడమంటే అంతకంటే సిగ్గుచెట్టి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటా ఉన్నాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటోడు ఒక విలువలు ఉన్నాడా లేడని నాకు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా వాళ్ళని నువ్వు దొంగలు అన్నాడు. మళ్ళీ ఆ దొంగల పక్కన చేరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? పల్లారాజేశ్వర రెడ్డి అయినా ఆర్ఎస్ ప్రవీణ్ అయినా వీళ్ళందరూ నిరుద్యోగం ఫస్ట్ ద్రోవులు వాళ్ళు. అంటే బేసిక్గా రాజకీయం చేయడానికి చూస్తున్నారు అనుకోవచ్చు. రాజకీయమే. వాళ్ళకి వాళ్ళ నిరుద్యోగుల ప్రేమ లేదు, ఏమీ లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని తిట్టాలి నిరుద్యోగులు అడ్డు పెట్టుకొని. నిరుద్యోగులు పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పుస్తకాలు తప్ప ఈ ప్రపంచం తెలియదు. వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసే పరిస్థితి, ఈడ్చుకెళ్లే పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్వేచ్ఛనిచ్చింది. ఇవాళ మోతీలాల్ నాయక్ 7 రోజులుగా దీక్ష చేస్తుంటే కూడా గొప్ప అవకాశం ఇచ్చింది కదా. నేను అంటా ఉన్నాను, ఒక్కరోజు ప్రభుత్వం పోలీసులు ఒక్కరోజు తలుచుకుంటే మోతీలాల్ నాయక్ తీసుకపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చేటోడు. ఎందుకు? గౌరవించిన మానవ హక్కుల్ని కాపాడుతానని చెప్పింది. మనం ఇలా కాపాడుతున్నాం. గతంలో ఇంద్రపార్క్ దగ్గర పోగలము, ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నా చేసుకునే పరిస్థితి ఉన్నా, ఒక దీక్ష చేసుకునే పరిస్థితి ఉంటున్నా? మీరు చెప్పండి. నేను అంటా ఉన్నాను, ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. ఏది డెమోక్రటిక్ ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా మాట్లాడవచ్చు. వాళ్ళ ప్రజాస్వామ్య హక్కును వ్యక్తపరచవచ్చు. ఇలా అవకాశం మోతీలాల్ నాయక్ ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా పౌర హక్కుల గొంతుకుల్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అంటే వాళ్ళకి సానుకూలంగా ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది? మరి 2 రోజులు పట్టుతుంది. 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు సానుకూలంగా వ్యవహరిస్తారు, మాట్లాడతారు. అన్ని విషయాలు నిరుద్యోగులకు మేము తెలియజేస్తాం.
నిరుద్యోగులు కూడా తీపి కబురు వస్తుంది. మేము వాళ్ళు కూడా అంటా ఉన్నారు, అన్న మాకు ఒక చిన్న అవకాశం ఇచ్చేయండి, మేము కాంగ్రెస్ తో మేము కాంగ్రెస్ రావడం కోసం మేము ఓట్లు వేయించాం, మేము తిరిగామన్నా. ఎస్, కరెక్ట్, తిరిగారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని కాపాడుకుంటారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ రక్తం వాళ్ళది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బిడ్డలు, ఎక్కడ పోరు వాళ్ళు. కాంగ్రెస్ అంటేనే ప్రేమ వాళ్ళు. ఈ బీఆర్ఎస్ మీద లేదా హరీష్ రావు మీద కేటీఆర్ మీద ప్రేమ ఉండదు వాళ్ళకి. ఇంకా మీరు చూడండి, ఈ మధ్య కాలంలో వాళ్ళ మీద చెప్పులు వేసే రోజు వస్తుంది. ఈ నిరుద్యోగుల చెప్పులతో వాళ్ళని కొడతారు. కాబట్టి వాళ్ళకు రాజకీయం కోసం ఏదో కొన ఊపిరితో ఉన్న వీళ్ళు ఈ నిరుద్యోగులు జమ అయ్యే వారికి మళ్ళా ఒకసారి శక్తి లేచిన లాగా తిరుగుతా ఉన్నారు. ఆ అవకాశం ఇవ్వను. రైట్, థ్యాంక్ యూ అన్న. సో చూడొచ్చు, అంటే మరొక 2 రోజులు అయితే ఖచ్చితంగా ఒక తీపి కబురు అయితే నిరుద్యోగులకు ఇస్తామని చెప్తున్నారు. సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నేను సైనింగ్ ఆఫ్.